హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎగ్తో ఎల్లిపాయ కారం అయితే చేస్తున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి జలుబు చేసినప్పుడు కానీ నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ముందుగా అయితే బాండీ పెట్టుకొని ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక పాయంతా ఎల్లిపాయలు అయితే వేసుకొని, కొన్ని ధనియాలు అయితే వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ అయితే వేసుకోవద్దు. ఇది మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ బౌల్లోకి అయితే వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి ఆప్షనల్ అనమాట. చింతపండు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అనేది చెప్తున్నాను. ఇంకా నేనైతే నార్మల్ వాటర్ అయితే పోసి కొద్దిగా ఇంకా మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా చేసుకున్న తర్వాత మనం ఒక పక్క ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వేసుకొని తినడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే జలుబు చేసినప్పుడు మారం చేస్తూ ఉంటారు కదా, తినకుండా ఇలా చేస్తే మంచిగా తింటారు పిల్లలు కూడా. ఇంకా అదే బండిలో ఆయిల్ అయితే పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కరివేపాకు అయితే కొద్దిగా వేసుకొని ఇంకా చిటపట్లు అయితే ఆడించాలన్నమాట. మేమైతే ఇంట్లో నలుగురం కాబట్టి 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇంకా పక్కనైతే పెట్టాను. ఇంకా అదే బాండీలో మనం కొంచెము ఉప్పు పసుపు అయితే వేసుకొని ముందే వేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్గా ఒక 10 to 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇంకా మనకి మంచిగా అయితే బాయిల్ చేసుకున్న అదే ఫ్రై అయిన తర్వాత ఒక ఎగ్ని అయితే కొట్టి వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకి ఏంటంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇంకొకసారి అయితే మొత్తాన్ని ఒకసారి మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని మధ్య మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకొని ఆ ఉప్పు అనేది కూడా మన ఎగ్స్కి, బాయిల్ చేసుకున్న ఎగ్స్కి అయితే మంచిగా పడతాయి కాబట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూడడానికి ఎంత ఉన్నా కానీ మనం కారం వేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది అస్సలు కనిపించదు. ఓకేనా, మనకి ఎగ్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. మనం పేస్ట్ చేసుకున్న ఎండుమిర్చి ఉంది కదా, ఎల్లుల్లి ఎండుమిర్చి, ఆ పేస్ట్ అయితే వేసుకొని కొంచెంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. నేను ఫస్ట్ టైం అనమాట చేయడం కూడా, ఎలా వస్తుంది అన్నట్లుగా కొద్దిగానే చేశాను, కానీ అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని చెప్పి. అందుకని ఇక మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈసారి అయితే ఎక్కువ చేద్దాం అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారంటే స్పైసీ అనేది లేదనమాట, అంత బాగుంది. ఇంకా మనకి ఇట్లా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ కూడా కారం ఉప్పు అనేది మంచిగా పడుతుంది. ఇంకా వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీరైతే లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను. ఇంక ఇలా జలుబు చేసినప్పుడు కానీ పిల్లలకి నేను తిన్నప్పుడు మారం చేస్తున్నప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. నేను ఎగ్స్ అన్నిటిని సపరేట్ చేశాను, ఎందుకంటే మనకి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా, కారం సపరేట్గా మనకు తేలిగ్గా వస్తుందని చెప్పేసి ఇంక ఇలా సపరేట్స్ అయితే ఎగ్ చేశాను అనమాట.